హరే కృష్ణ. నేను తెలుగులో కొంచెం ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని మళ్ళీ ఇంకో చిన్న వీడియో చేస్తున్నాను. అది రామాయణలో రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్న ట్విన్స్, వాళ్ళు నలుగురు ట్విన్స్. రామ, భరత ఆర్ నన్ అదర్ దెన్ రామ, కృష్ణ, దే ఆర్ బ్రదర్స్. వాళ్ళిద్దరే రియల్ బ్రదర్స్. వీళ్ళిద్దరికే భేదం లేదు. అలా మోనోజైగాటిక్ ట్విన్స్, కమల పిల్లలు. అలాగే లక్ష్మణ, శత్రుఘ్న, కమల పిల్లలు సేమ్ అట్ ద సేమ్ టైమ్ దే వర్ బోర్న్ యాజ్ 2 మోనోజైగాటిక్ ట్విన్స్ టు కౌశల్యమాత. వాళ్ళు కవల పిల్లలు, ఇద్దరిద్దరు కవల పిల్లలు ఒకే తల్లికి కౌశల్యమాతకి పుట్టారు. అది మెనిపులేషన్ చేసి ఇంకో తల్లికి పుట్టినట్టు చెప్పారు. మెనిపులేషన్ జరిగింది. బ్రహ్మ చేసినది, బ్రహ్మ రాసినది అనంతా ఉంటే అది మనం జాగ్రత్తగానే చూడాలి. కంప్లీట్గా నమ్మేయకూడదు వెంటనే. మనం సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. నిజమైన దేవతల్ని మనం ఆరాధించాలి. శృంగేరి శారదామాత ఉన్నారు కదా, ఆమె అసలైన సరస్వతీదేవి. శృంగేరి శారదామాత. ద్రౌపదీ మాత ఏమో నిజమైన లలితామాత. సదాశివ ఆయనకి కూడా ట్విన్స్ ఉన్నారు. ఆయనతో పాటుకు వచ్చిన ఇంకో సేమ్ ఫామ్ ట్విన్స్ ఉన్నారు. అలాగా యుధిష్ఠిర్ మహారాజా, భీమసేన వాళ్ళిద్దరు ట్విన్స్. సో వాళ్ళు అసలైన సదాశివ ఫామ్స్. సో అందుకని ద్రౌపదీ మాత నిజమైన లలితా సఖినే ద్రౌపదీ మాతగా వచ్చారు. ఇదంతా ఇప్పుడు మెటీరియల్ వరల్డ్లో అసలు పుట్టుక లేకుండా అలా మెటీరియల్ బాడీతో వచ్చేయడం అలా కుదరదు. అలా దేవతలైనా సరే వాళ్ళు మెటీరియల్ వరల్డ్లో ఎలా మనిషి ఎలా పుట్టాలో అలా పుట్టారు. వాళ్ళు చూపించాలి కదా, ఆదర్శంగా వాళ్ళు చూపిస్తే అప్పుడు జీవాత్మలకు కూడా అదే దారి వస్తుంది, అదే వస్తాయి పోలికలు. సుప్రీం లార్డ్స్ విష్ణు వాళ్ళు అసలు తండ్రి, విష్ణు అండ్ హిస్ ఫార్మ్స్ అసలైన తండ్రి, ఫాదర్స్. వాళ్ళు దారి చూపించాలి కదా. వాళ్ళు ఎట్లా చూపించారో అలాగా జీవాత్మలకు కూడా అలాగే పోలికలు వచ్చాయి. అందుకని మెటీరియల్ వరల్డ్లో తల్లి కడుపున పుడుతున్నాము. అలా అయింది. కానీ ఇది అయోనిజగా వచ్చేసింది. అసలు బాడీ ఎక్కడి నుంచో ఎట్లా, దర్ ఇస్ నో ప్యూర్ సైన్స్ ఇన్ దట్. జీవం అంటే జీవాత్మలో ఉన్నది వాళ్ళ డిఎన్ఏ, అది చాలా ముఖ్యం. సో అవన్నీ ఆ డీటెయిల్సే మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాను. వాసుదేవ అని ఒక కృష్ణ ఉన్నారు, రియల్ కృష్ణ ఉన్నారు. పరమేశ్వర కృష్ణ ఉన్నారు, పరమాత్మ కృష్ణ కూడా ఉన్నారు. పరమేశ్వర కృష్ణ, పరమాత్మ కృష్ణ ఏమో చైతన్య మహాప్రభు. ఉద్ధవ ఈజ్ చైతన్య మహాప్రభు. ఆయనే అసలు అందరు జీవాత్మల్లో ఉన్నారు. సో మనం ఆయన్ని వర్షిప్ చేయాలి. పరమాత్మ లేకుంటే మనకి అసలు దారి లేదు, దారి తెలియదు మనకి. అందుకని పరమాత్మ చైతన్య మహాప్రభువునే మనం ఆదర్శంగా తీసుకోవాలి. నా వీడియో తప్పక చూడండి. అది ఇంగ్లీష్లో స్క్రిప్చర్ మొత్తం అన్నీ తీసి చదివాను కదా. అది ఎవరన్నా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు చక్కగా వాళ్ళ చేత కూడా తెలుసుకోండి ఏంటో అని. నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను మీకు ఏమేం చెప్పానో అదంతా ఇప్పుడు తెలుగులో కూడా చెప్తున్నాను. స్క్రిప్చర్స్లో ఇంగ్లీష్లో అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఇంగ్లీష్లో చెప్పాను మొత్తం. అక్కడ రావణ అంటే ఎవరు అంటే భరత అమ్మ మాట భరత విన్నారు. స్టెప్ మదర్ ఆవిడ, సవతి తల్లి, ఆవిడ మాట భరతనే విన్నారు. రామ వినకూడదు. ఎందుకంటే ఆయన పరమ పురుష, ధర్మాచరణ, ఆయన ధర్మం పట్టు ఉంటుంది ఆయనకి. ఆయన అస్సలు దిగరు.
అందుకనే కండిషన్డ్ సోల్స్ అంటే ఏంటి, డీమన్స్, మనలాంటి ఇగ్నరెంట్ ఇన్నసెంట్ వాళ్ళకి రక్షణ కలిగించేది కృష్ణ. అందుకని ఆయన ఏం చేశారు, ఆయనే శత్రుఘ్నతో కలిసి సీతాదేవిని కిడ్నాప్ చేసి లంకాకు తీసుకెళ్లారు. ఆయనే రావణగా మారారు. కృష్ణ బికేమ్ రావణ. అప్పుడు ఆ యాంగర్, కోపము, హేట్రెడ్ అదంతా దహనమైంది. అందుకు రావణాన్ని చంపెట్టి చూపిస్తారు చూసారా. అది అది ఎక్కడి నుంచి వచ్చిందంటే హాలాహలం మింగేరు కదా, అది పరమేశ్వర ఎవరు, కృష్ణ పరమేశ్వర మింగేరు, శివ కాదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. శివాకి యాంగర్ ఎక్కువ, కోపం ఎక్కువ శివాకి. తన కొడుకునే చంపారు అని ఆదర్శంగా ఇలా తీసుకుంటాము. చాలా చాలా రీజన్స్ ఉన్నాయండి. ఈ రీజన్ ఉందండి, కోపం అండి, అదొక లీల అండి. అలంతా ఎలాగండి? సొంత కొడుకుని బతికించుకోవడానికి చూసుకోవాలి, సొల్యూషన్ వెతకాలి, మంచి దారిలో పెట్టాలని చూడాలి. అసలు పెట్టలేకపోతున్నా కూడా మీరు బిహేడింగ్ చేయకూడదు. సినిమాల్లో చూపిస్తారు, కొడుకు తండ్రి మంచి జైలర్ సినిమాలో చూపించారు, గోడ్ సినిమా సూపర్ సినిమా, దానిలో కూడా చూపించారు. తండ్రి మంచిగా ఉంటాడు, కొడుకు బాగాలేదు. కొడుకుని ఏం చేస్తారు, ఇంకా అంత అసలు మాట వినడు. అంటే మామూలుగా దెర్ ఇస్ అ వే టు కిల్, ఐ మీన్ అట్ ద లాస్ట్ దెర్ ఇస్ అ వే టు కిల్. బిహేడింగ్ ఈజ్ నాట్ ద రైట్ వే. ఇప్పుడు మనకేం తెలీదు, మనం ఇట్లా బిహేడింగ్ చేస్తాం మనం అనుకోవచ్చు. కానీ దేవత అని ఒక కేటగిరీలో, శివ అని దేవత అని కేటగిరీలో ఉండి చెడు దాన్ని చూపించకూడదు కదా. మెడ కోసేయడం అంటే రాక్షసత్వం. ఈ యానిమల్స్ అన్నీ కూడా మెడ కోసేయకూడదు. అలా కోసే కొద్దీ మనకి పాపాలు వస్తూ ఉంటాయి, పాపాలు పోవు, అలాగే ఉంటాయి. మనం ప్యూర్ కృష్ణ కాన్షియస్లో ఉన్నామనుకోండి, మనకు అర్థమవుతుంది ఎందుకు చంపకూడదు. మనుషులుగా మారుతాయి అవి కూడా, యానిమల్స్ నుంచి హ్యూమన్స్ అవుతాయి. ఇప్పుడు అది చిన్నప్పుడు స్కూల్లో కూడా చదువుకుని ఉంటాం, ఏంటి యానిమల్ ఫామ్ నుంచి హ్యూమన్ మంకీస్ నుంచి అదేదో వింత హ్యూమనాయిడ్ ఏప్స్ లాగా, హోమో ఎరెక్టస్, అవన్నీ మ్యానిపులేషన్ జరిగాయి. కావాలని గొరిల్లా లేదంటే మంకీ తల నరికేసి, లేదంటే మనిషితో ఇల్లిసిట్గా అలాంటివన్నీ చాలా చాలా బ్రహ్మ క్రియేషన్స్లో అన్నీ ఇల్లిసిట్గా జరిగాయి. లేదంటే ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాం మనం? ఇప్పుడు చూస్తున్నామా ఇలాంటి హనుమానో గ్రేట్ అంటున్నాం కదా. ఇప్పుడు ఇలాంటి వానర జాతి ఎక్కడన్నా చూస్తున్నామా? ఎక్కడో ఒకసారి ఏదో మ్యానిపులేషన్లో, ఏదో ఫోటో ఎడిటింగ్లోనో, ఏదో వీడియో ఎడిటింగ్లోనో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనో ఏదో ఎట్టి ఉన్నాడు, ఒక పెద్ద హనుమాన్ లాగా ఉన్నాడు, అలా చూస్తాం. అంతేగాని పుడుతున్నారా ఎవరన్నా? సో మెటీరియల్ వరల్డ్లో ఎట్లా జరుగుతుందో, యానిమల్ ఫామ్ నుంచి మెటీరియల్ వరల్డ్కి వస్తాము, యానిమల్ ఫామ్ నుంచి హ్యూమన్ ఫామ్కి వస్తాము. అలా వస్తున్నప్పుడు మధ్యలో ఈ వానర జాతి, అది డీమోనిక్ అంటే అసురత్వం. అది వాళ్ళు ఏం చేశారు, భరత ఏం చేశారంటే భరత రావణగా మారారు. ఎందుకంటే కైకేయి మాత సవతి తల్లి కదా, ఆవిడ మాటలు రామ వినకూడదు. సదాచారం, ధర్మాచరణ, ఆయన కరెక్ట్, ఎవరు దంపతులో వాళ్ళ మాటలే వినాలి. అది ఆవిడేంటి కోపంతో చెప్పారు అవన్నీ. ఎంతెంత ఆగ్రహంతో, రేజు, కోపంతో అలాంటివి ఫాలో అవ్వకూడదు. అది చాలా అనాగరికం, ఇల్లిసిట్, అది చాలా తప్పు. అంత కోపంతో మాట్లాడేవి. ఆవిడ కైకేయి మాత కూడా కావాలని చేయలేదు.
ఆవిడ వీళ్ళు ఎలాగా విష్ణు ఎలా పనిచేస్తారంటే బ్యాడ్గా యాక్ట్ చేస్తారు. ఎవరంతా ఆ బ్యాడ్కి చుట్టుకుంటున్నారో చూస్తారు. అందుకు ఆవిడ కైకేయి మాత ఇలా చేశారు. ఆవిడ కావాలని చెడ్డగా బిహేవ్ చేయలేదు. కృష్ణ సవతి తల్లి ఆవిడ. భరత ఇస్ కృష్ణ అలాంటి బిహేవియర్కి అస్సలు ఒప్పుకోరు. సో ఆవిడ కావాలని చేయలేదు. ఆవిడ అండర్ కవర్ ఉండి చేశారు. ఎవరంతా ఆవిడని చుట్టుముట్టి బ్యాడ్ ఐడియాస్ ఇచ్చారో మనకి తెలుస్తుంది మంతర. సో ఆ బ్యాడ్ ఐడియాస్ కోపంతో చెప్పేవి అలాంటివి పాటించడానికి లేదు ప్యూర్ సనాతన ధర్మంలో. అందుకని భరత ఏం చేశారు, రాముడిలాగా ఆయన వేషం వేసేసుకుని, శత్రుఘ్న కూడా ట్విన్ కదా, లక్ష్మణుడిలాగే ఉంటారు శత్రుఘ్న కూడా, రాముడిలాగే ఉంటారు కృష్ణ. అందుకని ట్విన్స్, ఆ ట్విన్స్ ఈ ట్విన్స్ వీళ్ళు బయలుదేరి సీతని తీసుకుని లంకకి వెళ్ళిపోయారు. అక్కడ లంకకి వెళ్ళిపోయి అప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఒక్కళ్ళు వెళ్ళిపోలేదు. ఎవరంతా వీళ్ళకి చుట్టుముట్టారో, ఎవరంతా ఏ చెడు ఐడియాస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు లంకలో. సో అక్కడ రావణ నవగ్రహాల్ని కంట్రోల్ చేయడం. కృష్ణ అంటే కంట్రోలర్, సుప్రీం కంట్రోలర్. ఈ ఎంత పాశం పట్టుకుని కూర్చున్నా, ఏం అలాంటి పట్టుకుని కూర్చున్నా ఆయనకంటే ఎక్కువ ఎవరు లేరు. లార్డ్ శ్రీరామ కృష్ణ. లార్డ్ శ్రీరామ మొదటి కొడుకు కాబట్టి, మొదటి సన్ కాబట్టి ఆయన్ని అందరూ వర్షిప్ చేసేది. బికాజ్ ఆయన పెద్ద కాబట్టి. అందరు ట్విన్సే, నలుగురు ట్విన్స్, కవలలు ఇద్దరు. కానీ రాముడు అందరికంటే నలుగురిలో పెద్ద కాబట్టి ఆయన్ని లవ్ చేస్తారు ఎక్కువ, కృష్ణ, లక్ష్మణ, శత్రుఘ్న. అందుకని ఇలా చేశారు. ఏ చెడు ఉద్దేశంతో చేయలేదు. అసలు ఇవన్నీ దాచేశారు. బ్రహ్మ ఏం చేశారు, దాచేశారు. రాముడేమో వెళ్ళిపోయినట్టు, చాలా అపచారం అది. అది అసలు జరగనే కూడదు. అలా ఆయన్ని రామ అని అసలు వెళ్ళిపోమని అసలు దట్ ఈస్ వెరీ వెరీ, అది పాపం పట్టేసుకుంటుంది అలాంటి కోరికలు కోరితే. అందుకని కైకేయి మాత కూడా చేసినది అండర్ కవర్గా చేశారు. భరత రాముడిలాగా, శత్రుఘ్న లక్ష్మణలాగా వెళ్ళారు లంక వరకు. మండోదరిగా మారింది, సీతనే మండోదరిగా మారింది. అలాగా అశోకవనంలో కూర్చుని ఆవిడికి అగ్ని పరీక్ష, నువ్వు ఎవరితోనో ఉన్నావు, అలాంటివన్నీ ఏం జరగలేదు. సో మీరు నా వీడియో ఫుల్గా చూడండి. దానిలో రామ రావణ యుద్ధంలో కూడా దశానన్ కాదు, 10 తలలు కాదు, 100 తలలు పడగొడుతూ ఉన్నారు రామ, అయినా చావలేదు. సో అలా చంపకూడదు అని ఆయన చెప్పారు మనకి. రామ ఏం చెప్తున్నారంటే మెడ నరికి చంపకూడదు. మనకి రాముడు నిదర్శనం కదా, ఆయన చెప్పేవి అర్థం చేసుకోవాలి కదా, మనము కరెక్ట్గా అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి విషయాలు, అందుకని నేను మీకు అన్నీ చెప్తున్నాను. అక్కడ రామ రావణ యుద్ధంలో ఎట్లా ఫైటింగ్ చేశారు, ఎవరో జయ విజయలు డీమన్స్ వాళ్ళని సంహరించడం ఒక్క సెకండ్ రామాకి. ఇది ఊరికే చంపేయడం కాదు కదా, ఇష్టానికి చంపేయడం అది అస్సలు ధర్మంలో లేదు. అసురుల్ని కూడా దారిన పెట్టాలి. అసురుని చంపేది కూడా ఒక పద్ధతి ఉంది. మెడ కోసి చంపడం ఈజ్ నాట్ పద్ధతి. ఓకే, సో నా వీడియోస్ ప్లీజ్ తప్పక చూడండి, అందరికీ చెప్పండి, అందరికీ స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ.